నమస్కారం. సిసిసి డిజిటల్ 230 PM న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గొల్లప్రోలు హౌసింగ్ కాలనీ నూతన బ్రిడ్జిని సందర్శించిన పవన్ కళ్యాణ్. ఉప ముఖ్యమంత్రికి థ్యాంక్స్ చెప్తూ ప్లకార్డులు ప్రదర్శించిన కాలనీ వాసులు. రాయలసీమ ప్రాజెక్టులన్నీ టీడీపీ హయాంలోనే రూపుదిద్దుకున్నాయన్న బీటెక్ రవి. పులివెందుల మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టును జగన్ తన కమిషన్ల కోసం ఆపారని ఆరోపణ. రాష్ట్రంలో యథేచ్ఛగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ వైసీపీ నాయకులు కార్యకర్తల మీద వింత కేసులు పెడుతున్నారు. వైసీపీ నేత మనోహర్ రెడ్డి ఆగ్రహం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హోంమంత్రి వంగలపూడి అనిత. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని గొల్లప్రోలు హౌసింగ్ కాలనీ వద్ద నూతనంగా నిర్మించిన బ్రిడ్జిని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సందర్శించారు. సుద్దగడ్డ కాలువపై నిర్మించిన వంతెన పనుల నాణ్యతను పరిశీలించారు. బ్రిడ్జి మొత్తం తిరిగి అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. సుద్దగడ్డ కాలువపై పవన్ కళ్యాణ్ ఆదేశాలతో 3.5 కోట్ల అంచనా వ్యయంతో రోడ్లు భవనాల శాఖ ఈ వంతెన నిర్మించింది. 2024 సెప్టెంబర్లో పవన్ కళ్యాణ్ పిఠాపురం పర్యటనలో భాగంగా హౌసింగ్ కాలనీ సందర్శకుడు వచ్చిన సందర్భంలో వరద ముంపులో ఉంది. పడవపై వెళ్లి కాలనీ వాసుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కాలువకు వరద వచ్చిన ప్రతిసారి ముంపుకు గురవుతుందని, రాకపోకలకు ఇబ్బంది పడుతున్నామని హౌసింగ్ కాలనీ వాసులు పవన్ కళ్యాణ్కి చెప్పారు. వరదలు వచ్చిన ప్రతిసారి జనజీవనం స్తంభించిపోతుందని వాపోయారు. ఆ సందర్భంలో కాలువపై బ్రిడ్జి నిర్మాణానికి ఉప ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఆ మేరకు కార్యాచరణ రూపొందించి హామీ నెరవేర్చారు. సంక్రాంతి మహోత్సవ వేదికపై లాంఛనంగా బ్రిడ్జిని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శనివారం పరిశీలనకు వచ్చారు. ఈ సందర్భంగా ముంపు కష్టాలు తొలగించిన పవన్ కు కాలనీ వాసులు, స్కూల్ పిల్లలు థ్యాంక్ యూ డిప్యూటీ సీఎం సార్ అంటూ ప్లకార్డులతో స్వాగతం పలికారు. ఎట్టకేలకు 25 ఏళ్ల తర్వాత కోపల్లె వంతెన నిర్మాణం చేసేందుకు అవకాశం ఏర్పడిందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ళ మండలం కోపల్లె గ్రామంలో బొండాడ డ్రైన్పై 4 లైన్ 12 కోట్ల నిధులతో వంతెన నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజు, రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులవర్తి రామాంజనేయులు, ఏపీఐఐసీ చైర్మన్, టీడీపీ జిల్లా అధ్యక్షులు మంతెన రామరాజు, జనసేన పార్టీ ఉండి నియోజకవర్గ ఇన్ఛార్జ్ జుత్తుక నాగరాజు, ఎంపీపీ పెన్మస శిరీష విశ్వనాథరాజు, మండల టీడీపీ పార్టీ అధ్యక్షులు ఆరేటి వెంకటరత్న ప్రసాద్, గ్రామ పార్టీ అధ్యక్షులు దంతులూరి శ్రీనివాసరాజు, ఉప సర్పంచ్ బోడి పరాలు, అధికారులు, పలు గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు. భీమవరానికి 54.45 కోట్లు, ఉండికి 54 కోట్లు, తాడేపల్లికి 31 కోట్లు, ఆచంట 13 కోట్లు, పాలకొల్లుకు 42 కోట్లు, నర్సాపురం 10.27 కోట్లు, తణుకు 26.24 కోట్లు, మొత్తం 232 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగిందని కూడా మా పెద్దలు ఎప్పుడు చెప్తా ఉంటారు, అసెంబ్లీలో ఎదురు కూర్చుంటానే, జనార్దన్ రెడ్డి గారు నా బ్రిడ్జి ఏమైనది ఒక్కటే చెప్పాను. మీరు పట్టుదల గల వ్యక్తి, మీ పట్టుదల ముందర ఖచ్చితంగా కూడా మీరు ఏదైతే ఇచ్చారో రేపు కొత్తగా బడ్జెట్ వచ్చినప్పుడు శాంక్షన్ చేస్తామని చెప్పిన విధంగా కూడా ఈరోజు ఇవ్వడం జరిగిందని కూడా చెప్తా ఉన్నారు. అదే విధంగా 5 కోట్లతో చేబ్రోలు నుంచి ఉండి రోడ్డు, 4 కోట్లతో భీమవరం నుంచి గుడివాడ రోడ్డు, 12 కోట్లతో కోపల్లి గ్రామం దగ్గర వంతెన, అదే విధంగా వీటితో పాటు అదనంగా పార్ట్ హోల్స్ కూడా చేయడం జరిగినాయి. వీటన్నిటికీ కారణం పట్టుదల. మేము ఎన్నిసార్లైనా కనపడాలి, రండి రమ్మని చెప్పి పిలిపించి నాకు రోడ్లు కావాలి, నేను ప్రజలందరూ కూడా ఉండి ప్రజలు నన్ను ఆశీర్వదించారు, నన్ను ఏదైతే గౌరవంతో గెలిపించిన ప్రజలకు న్యాయం చేయాలి, మీరు ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ కూడా ముఖ్యమంత్రి గారికి చెప్తాను, గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్తాను, లోకేష్ బాబు గారికి చెప్తానని చెప్పి ఎన్నోసార్లు చెప్పి ఈ రోజు పట్టుబట్టి
20 సంవత్సరాల నుంచి ఎంతో మంది నాయకులు వచ్చారు పోయారు. ఈ రోజు ఒక నాయకుడు అనుకుంటే బ్రిడ్జి ఏ విధంగా వచ్చిందో ఆలోచన చేయాలి. అదే గొప్పతనం ఈ యొక్క రామకృష్ణ రాజు గారిని తెలియజేస్తా ఉన్నారు. గత పాలకులు కూడా చెప్పారు, ఎన్నో ప్రామిసులు చేశారు, మేము అది చేస్తాం, 4 లైన్ల బ్రిడ్జి అన్నారు. 4 లైన్ బ్రిడ్జి లేదు, సింగిల్ బ్రిడ్జి లేదు, అది ఎప్పుడు కూలిపోతుందో కూడా తెలియదు. అటువంటిది ఈ రోజు 4 లైన్ల బ్రిడ్జిని కూడా శాంక్షన్ చేశాము. కాంట్రాక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా కొన్ని వినతులు కూడా ఇవ్వడం జరిగినాయి. ఇప్పటికే వాటన్నిటిని కూడా పరిశీలించి త్వరలో పీపీపీ మోడల్లో కానీ ఏ విధంగా ఫీజబిలిటీ ఉంటే వాటన్నిటిని కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి 20 సంవత్సరాలుగా మరి ఎంతమంది ఎంత కృషి చేసినా మా ప్రియతమ మిత్రులు జనార్దన్ రెడ్డి గారి చేతుల మీదుగా జరిగే అవకాశం వచ్చింది. నేను ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో మిత్రులు జనార్దన్ రెడ్డి గారు మంత్రిగా ఉన్న సమయంలో ఆయన అమృత హస్తాలతో శంకుస్థాపన చేయడం జరిగింది. ఖచ్చితంగా ఫిబ్రవరి 1వ వారంలో పనులు ప్రారంభించి 4 నెలల్లో బ్రిడ్జ్ అప్రోచ్ రోడ్లు అన్ని కలిపి బాగా ఎక్కువ ఎక్కేస్తున్నా 6 నెలల్లో 4 నెలల బ్రిడ్జ్ మన కళ్ళు ఎదురుగుండా సత్కారం అవుతుంది అంటే ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడే మంత్రి గారు కూడా ఎవరు పని ప్రారంభించినా ఈ బ్రిడ్జ్ వరకు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా చూసుకునే భరోసా తీసుకుంటాం అని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఎందుకంటే గతంలో కొన్ని ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి కాబట్టి మీరు లోపల మనసులో భయం ఉండొచ్చు. అటువంటి ఏమీ అక్కర్లేదు. అప్రోచ్ రోడ్లు కూడా అటు ఇటు 1.2 కిలోమీటర్స్ 4 లేన్లు ఉంటాయి. అది భవిష్యత్తులో ఈ రోడ్డు అంతా కూడా 4 లేన్ల రోడ్డుగా అభివృద్ధి చెందడానికి ఒక సూచికగా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. 20 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేసి ఎవరు చేయలేని బ్రిడ్జిని మన రఘురామకృష్ణరాజు గారు తీసుకువచ్చారో వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. 20 సంవత్సరాల్లో ఎంతో మంది నాయకులు ఎన్నో కృషి చేసినా కూడా ఫలితం రాలేదు. ఈ రోజు అది అమల్లోకి వచ్చింది. ఈ బ్రిడ్జికి 4 లైన్స్ బ్రిడ్జి అంటే భవిష్యత్తులో ఈ రోడ్డు భీమవరం నుంచి కల్లిండి మీదుగా నూలేపల్లి వరకు కూడా 4 లైన్స్ అయ్యే అవకాశం ఉంది. దీనికి 4 లైన్స్ అవసరం ఉంటుందని ముందే భవిష్యత్తు ఆలోచించి ఈ రోజున 4 లైన్స్ బ్రిడ్జి ఏర్పాటు చేయడం జరిగింది. సుమారుగా బ్రిడ్జి 15 సంవత్సరాలు శాంక్షన్ అవుతా ఉంది, కానీ ఇప్పటికప్పుడు వెనక్కి వెళ్ళిపోతా ఉంది. కానీ గౌరవ మంత్రి గారు వచ్చిన తర్వాత గౌరవ స్పీకర్ గారు కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి శాంక్షన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ రోజు ఎంత అవసరం అక్వారంగంలో ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రాసెస్ చేసిన మెటీరియల్ బయటకు వెళ్ళడానికి అన్ని రకాలుగా కూడా ఉంది. అప్డేట్ రోజుల్లో గౌరవ మంత్రి గారు కానీ ఎన్డీ కుటుంబ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ రోడ్ ని మినేపల్లి వరకు కూడా మంచి రోడ్ చేసి రైతులందరికీ మంచి కనెక్టివిటీగా, ఇదే విధంగా విజయవాడకు కూడా మంచి కనెక్టివిటీ అవుతుంది. కాబట్టి చేయాలని చెప్పి మనసాచ కోరుకుంటూ మా గురువు గారు అయినటువంటి బీసీ జనార్దన్ రెడ్డి గారు మొట్టమొదటిగా మా కాన్స్టిట్యూన్సీకి రావడం చాలా సంతోషం. గౌరవ శాసనసభ్యు గారి ద్వారా రావడం మరొక సంతోషం. ప్రత్యేకంగా ధన్యవాదాలు. మాజీ ముఖ్యమంత్రి జగన్ రాయలసీమ బిడ్డ కాదని ఆ ప్రాంత అభివృద్ధిని అడ్డుకుంటున్న క్యాన్సర్ గడ్డ అని మాజీ ఎమ్మెల్సీ టీడీపీ నేత బీటెక్ రవి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తామే ఒత్తిడి తెచ్చి ఆపామని పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పడాన్ని పట్టుకుని వైసీపీ నేతలు ఇప్పుడు గగ్గోలు పెట్టడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. జగన్ ప్రభుత్వ అసమర్థత, కమిషన్ల కక్కుర్తి వల్లే రాయలసీమ ప్రాజెక్టులు కుంటుపడ్డాయని ఆరోపించారు. చట్టపరమైన అనుమతులు లేకుండా కేవలం కమిషన్ల కోసం పనులు మొదలుపెట్టి గ్రీన్ ట్రిబ్యునల్ ద్వారా రాష్ట్ర ఖజానాకు 2.60 కోట్ల జరిమానా పడేలా చేసింది జగన్ ప్రభుత్వమేనని ఆయన దుయ్యబట్టారు. ఓకేనా, అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఒక వారం కిందట పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడుతూ నేనే ఇక్కడ ఏదో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన్ను నేనే ఒత్తిడి తెచ్చి తర్వాత నేనే ఇన్ఫ్లుయెన్స్ చేసి అది దాన్ని ఆపానని చెప్పడం అంటే ఇది వాస్తవంగా సత్యదూరమైన మాటలను ఆయన సర్వైవల్ కోసమో ఇంకో పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి మీద, అది కూడా వేరే పార్టీకి చెందిన ముఖ్యమంత్రి మీద
అలా మాట్లాడడం అనేది నేనైతే ఖండిస్తూ ఉన్నా. అయితే ఆయన ఒత్తిడి తెచ్చి తర్వాత ఇన్ఫ్లుయెన్స్ చేసిన అని చెప్పడం, తర్వాత దాన్ని చూసి అంటే ఈ గత 1.5 సంవత్సరం నుంచి అంతకుముందు 2 సంవత్సరాల నుంచి నిద్రపోతూ ఉండే ఆ తర్వాత ఈ వైఎస్ఆర్సీపీ నాయకులంతా ఇప్పుడు లేచి ఓ అబ్బా ఇదంతా మీ వల్లనే ఇబ్బంది పడినది, మీ వల్లనే ఆగిపోయిందంట అని ఇప్పుడు లేచి అంతా గగ్గోలు పెట్టడం. అంటే ఇది ఎట్లా ఉందంటే అంటే అంతకుముందు ఒక సామెత ఉన్నది చూడు, ఎద్దు ఈనిందంటే ఘాటికి గట్టే అన్నట్టు. అంటే దాంట్లో నిజానిజాలు కానీ వాస్తవాలు కూడా తెలుసుకోకుండా అసలు అప్పుడు ఆయన మాట్లాడిన వ్యక్తి ముఖ్యమంత్రిగా లేడు. ఎవరైతే నేను ఒత్తిడి తెచ్చినా అని ఆయన మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా లేరు. ఇదంతా 2000 ఆ తర్వాత దాని మధ్యలో జరిగింది, అంటే 1924 మధ్యలో జరిగింది ఇదంతా. అప్పటికి ఆయన ముఖ్యమంత్రి కాదు, ఈయన ముఖ్యమంత్రి కాదు. సాక్షాత్తు తెలంగాణ జలవనరుల శాఖ మంత్రి అయినటువంటి హరీష్ రావు గారు అసెంబ్లీలో మేము సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినందువల్లనే ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆగిపోయిందని ఆయన అసెంబ్లీ సాక్షిగా కూడా చెప్పినాడు. అంటే ఇన్ని వాస్తవాలు కళ్ళ ఎదుట కనపస్తానే కూడా ఒక లేని దాన్ని పట్టుకొని మా వల్లనే దుష్ప్రచారం చేయడం, ఇదంతా అసలు ఇది ఎట్లుందంటే ఆయన ఏదో మాట్లాడడం, ఇప్పుడే వీళ్ళు ఇన్ని రోజుల నుంచి నిద్రపోతా ఉన్న ఈ నాయకులు ఇప్పుడు అంత గగ్గోలు పెడతా ఉండడం. తర్వాత దీనికి నేను సూటిగా ఒకటే ప్రశ్న అడుగుతాను. ఏదైతే మీరు మమ్మల్ని ఒత్తిడి చేసినారు, మమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసినారని చెప్పుకుంటారు మీరు, దాన్ని చూసి ఇక్కడ గగ్గోలు పెట్టే వీళ్లకు ఇప్పుడు దానికన్నా కూడా ఇప్పుడు ఏదైతే మేము డిజైన్ చేసే పోలవరం మల్లన్న సాగర్ 55,000 కోట్లతో డిపిఆర్ కూడా వచ్చి రెడీ చేసి దానికి కూడా టెండర్లు పిలవడం జరిగింది. ఇదే దాని మీద ఇప్పుడుండే ఆ ముఖ్యమంత్రి గారి ప్రభుత్వమే తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళింది. ఇది అన్యాయము, మాకు చాలా అన్యాయం జరుగుతుందని. మేము రాష్ట్రానికి దిగువ ప్రాంతంలో ఉన్నాం, అవి ఖచ్చితంగా మిగులు జలాలను వాడుకునే రైటు హక్కు ఉంటుంది కాబట్టి అది మనము న్యాయస్థానంలో కొట్లాడతాం, ఫైట్ చేస్తాం. దానికి తప్పకుండా విత్ పర్మిషన్ తెచ్చుకొని ఆ ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. ఇక్కడ మీరు చిన్న లాజిక్ మీరు గమనించాల్సింది ఏంటంటే, నిజంగా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మా ముఖ్యమంత్రి మీద ఒత్తిడి తెచ్చి ఇన్ఫ్లుయెన్స్ చేసి నిర్ణయాన్ని మార్చగల కెపాసిటీగా నీకు నిజంగా ఉంటే నువ్వు సుప్రీంకోర్టుకి ఎందుకు వెళ్ళావు? ఇప్పుడు అదే ఒత్తిడి అదే ఇన్ఫ్లుయెన్స్ ఇప్పుడు చేసి పోలవరం మల్లన్న సాగర్ ఆపచ్చు కదా నువ్వు. రాష్ట్రంలో యథేచ్ఛగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ వైసీపీ నాయకులు కార్యకర్తల మీద దేశ చరిత్రలోనే ఎప్పుడూ చూడని విధంగా వింత కేసులు పెడుతున్నారని పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం మనోహర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ జన్మదిన వేడుకల సందర్భంగా కోడి కోసుకుని నాన్ వెజ్ విందుతో చేసుకున్నారన్న కారణంతో తిరుపతిలో కొంతమంది కార్యకర్తలపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి వేధిస్తున్నారని, వారేదో దేశద్రోహం చేసినట్టు చేతులకు బేడీలు ముఖానికి ముసుగు వేసి రోడ్డుపై నడిపించుకుని తీసుకెళ్లారని ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయం తెలిసిన న్యాయమూర్తి కూడా ఆశ్చర్యపోయి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారని తెలియజేశారు. రెడ్ బుక్ రాజ్యాంగంలో ఎన్నెన్ని వింత వింత కేసులు పెడతారో, అసలు అలాంటి విచిత్రమైన కేసులు పెడతారని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలు ఎవరు బహుశా ఊహించి ఉండరు. డిసెంబర్ 21 జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా తిరుపతికి సమీపంలో కోడిని కోశారని ఒక కేసు పెట్టారు. ఏదో వాళ్ళు పెద్ద దేశద్రోహం చేసినట్టు ముసుగులు వేసి అరెస్టు చేసి వాళ్ళని హింసించి వాళ్ళతో నేరం చేసినాము, కోడి కోసిండేది నేరమే అని ఒప్పించుకొని ఒక రికార్డు చేసి స్టేట్మెంటు ముసుగులేసి నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కింద రిమాండ్ పంపిస్తే కోర్టు కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురైన సందర్భం. ఇదేంటి ఇట్లా కూడా కేసులు పెడతారా మీరు కోళ్లను కోస్తే అని ప్రశ్నిస్తే కేసులు, కేకులను కట్ చేస్తే కేసులు, కోళ్లను కోస్తే కేసులు, చివరికి జగన్ గారి ఫ్లెక్సీలను చూసినా కేసులు పెడతారేమో అనే ఒక దుష్ట సాంప్రదాయం, ప్రజల్లో అనుమానాలు ఇవన్నీ కూడా తలెత్తుతున్నాయి. ఎందుకంటే పోలీసులు మరీ బరి తెగించి పాలకులు చెప్పినట్టు చేసే దాంట్లో భాగంగా
ఈ మధ్య చూసాం రోడ్లపై ఊరేగించడం, కొట్టి హింసించి అనేక సుప్రీంకోర్టు తీర్పులు, హైకోర్టు తీర్పుల్లో చేతులకు బేడీలు వేయకూడదని, నిందితుడికి అలాగే రోడ్లపైన ఊరేగించకూడదు, ముసుగులు వేయకూడదని చెప్పి అనేకమైన తీర్పులు ఉన్నప్పటికీ వాటిని ఉద్దేశపూర్వకంగా హోంమంత్రి స్థాయి, ముఖ్యమంత్రి, అలాగే డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి వీళ్ళందరూ కూడా అదే పనిగా రెచ్చగొడుతూ పోలీసులను ప్రేరేపిస్తున్నారు ఇట్లాంటి కేసులు పెట్టడానికి. ఇది ప్రజాస్వామిక సాంప్రదాయాలను పూర్తిగా కాలరాస్తూ పోలీసులు ఈ వ్యవస్థలను ధ్వంసం చేస్తున్న పరిస్థితుల్లో పోలీసులు తమ వైఖరి మార్చుకోవాలా? ఇది ఎల్లకాలం ప్రభుత్వాలు చెప్పినట్టు అది ఒక వ్యవస్థ. ఈ ప్రభుత్వం ఉంటుంది, రేపు ఇంకో ప్రభుత్వం వస్తుంది. ఆ ప్రభుత్వంలో ఎలా ఉంటుందో మీ పరిస్థితి కూడా అర్థం చేసుకోవాలా. కాబట్టి చట్ట ప్రకారం పోలీస్ డిపార్ట్మెంట్ వ్యవహరిస్తే ఇప్పటికైనా ప్రజల్లో కోస్తా 36వ స్థానానికి దిగజారిపోయిండేది క్రమంగా అయినా కానీ పై స్థానానికి పెంచుకునేదానికి, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలను పరిరక్షించేదానికి ఉపయోగించుకోవాలి. కానీ ఇలా రోడ్లపై ఊరేగించడం, కోళ్లను కోస్తే కేసులు పెట్టడం, కేకులను కట్ చేస్తే కేసులు పెట్టడం, ఇలాంటి దుష్ట సాంప్రదాయానికి పోలీస్ వ్యవస్థ పాల్పడితే భవిష్యత్తులో ప్రజానీకం కానీ ప్రజాస్వామ్యవాదులు కానీ క్షమించారని చెప్పి గత 3 దశాబ్దాలుగా సిటీ కేబుల్ ప్రసారాలతో ప్రజల మన్ననలు పొందుతున్న జంగారెడ్డిగూడెం కమ్యూనికేషన్ నెట్వర్క్ ఈ ఏడాది మరలా సంక్రాంతి సంబరాలు నిర్వహించేందుకు సిద్ధమైంది. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఈ నెల 12వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుంచి సంక్రాంతి సంబరాలు నిర్వహించనుంది. పట్నంలోని జేపీ సెంటర్ మైదానం వద్ద జరిగే సంక్రాంతి సంబరాల వివరాలను ఎండీ పాలపర్తి శ్రీనివాస్ మీడియాకు వెల్లడించారు. గత కొన్ని సంవత్సరాలుగా తమ సంస్థ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నామన్నారు. ఈ సంబరాల నిర్వహణకు స్పాన్సర్తో పాటు పట్టణ ప్రముఖులు ఎంతగానో సహకరిస్తున్నారన్నారు. ఈ సమావేశంలో సిటీ కేబుల్ మేనేజర్ కె హనుమాన్ కుమార్, ప్రోగ్రామింగ్ డైరెక్టర్ అజయ్ గాంధీ తదితరులు పాల్గొన్నారు. సంపాదించుకుంటూ కూడా ప్రజలు ఇచ్చే మద్దతుతో నేను మన సాంప్రదాయాన్ని, ఆధ్యాత్మిక చింతని, సామాజిక బాధ్యతలను కూడా పాటిస్తూ అనేక కార్యక్రమాలు చేయడం, సెటిలైట్ కానీ, ప్రింట్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు నాకు సహకరిస్తూ ఉన్నారు. అందువల్ల నేను ఇన్ని కార్యక్రమాలు చేయగలుగుతున్నాను. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా జనవరి 12వ తారీఖున స్థానికంగా ఉన్న జేపీ సెంటర్లో సంక్రాంతి సంబరాలు గత సంవత్సరాల కన్నా చక్కగా చేయడానికి మేము ప్లాన్ చేసుకున్నాం. తప్పనిసరిగా మీరందరూ రావాలి. సంక్రాంతి సంబరాలంటే మన గోదావరి జిల్లా వాళ్ళు కేవలం పేకాట లేకపోతే కోడి పందాలు, జోదాలు అని భ్రమలో ఉన్నారు. కాదని సంక్రాంతి అంటే మనకి పూర్వం నుంచి వ్యవసాయం ఆధారితంగా ఉండే దేశాలు, ప్రాంతాలు కాబట్టి ఆ డబ్బులు ఆదాయం జనవరి మొదటి వారంలో రావడం, ఆ డబ్బులతో సంవత్సరం పొడుగున ఏమేం కావాలో చక్కగా ఆ రోజునే సెలబ్రేట్ చేసుకుంటూ వాళ్ళ కులదయాలు ఎవరైతే వారికి దండం పెట్టుకుంటూ వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవడం అనేది ఆనవాయితీ. అందులో భాగంగానే మేము చేసే ఈ రోజున ముగ్గులు పోటీలు, గొబ్బెమ్మలు, భోగిపళ్ళు, అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు, అలాగే మన కూచిపూడి, భరతనాట్యం, ఇవే కాకుండా అందరిని ఉల్లాసపరిచే అనేక డ్యాన్సులు, జబర్దస్త్ స్కిట్స్, అలాగే మన పాత తరం యాక్టర్లైన ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు, స్వామిరావు కృష్ణ గారు యొక్క డూపులు వారు ఎదురుగుండా వచ్చి మిమ్మల్ని అలరించడానికి జబర్దస్త్ డి షోస్ కూడా ఉన్నాయి. ఖచ్చితంగా మీరందరూ రావాలి. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారు మొదటి నుంచి నాకు చేస్తున్న సహకారం, నేను సాటి మీడియా అయినా వీళ్ళందరూ నన్ను అర్థం చేసుకుని చేస్తున్న సహకారానికి ధన్యవాదాలు. అందుకని ఈ రోజున ఇంతమంది ఆ కార్యక్రమాలకు రావడానికి వీరందరి సహకారం ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అంకెం సీతారాం ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తూ దేశ స్వాతంత్ర్యం కోసం పాటుపడిన గాంధీ పేరు తొలగించడంపై రేపు జిల్లా కేంద్రమైన భీమవరం, ప్రకాశం చౌక్లో ఒకరోజు నిరాహార దీక్ష చేస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజా సంఘాలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో నరసాపురం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన కేబీఆర్ నాయుడు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మార్నిడి బాబ్జీ, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తోడదాసి గంగయ్య, ఎస్సీసెల్ అధ్యక్షులు కాకర రాజ్కుమార్, కిసాన్ సెల్ అధ్యక్షులు బోనం రవికుమార్, అయినంపుడి రామరాజు, కడలి రామారావు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ పేరును కూడా తీసేసే దుస్సాహం చేసింది బీజేపీ పార్టీ. అది ఏ భారతీయుడు శ్రమించడు. కోట్లాది మంది హృదయాల్లో గూడి కొట్టుకున్న మహాత్మా గాంధీ, మన స్వాతంత్ర ఉద్యమం కానండి దానికి రథసారథి మహాత్మా గాంధీ, అటువంటి మహానుభావుడి పేరుని వీళ్ళు తీశారంటే
ఇంత దుశ్చర్య చేసిందంటే బీజేపీ దేశవ్యాప్తంగా వాళ్ళు కోట్లాది మంది మనోభావాలకు దెబ్బతీశారు. ఒక్కడు కాదు, దేశంలో కాదు ప్రపంచంలో ఖ్యాతి చెందిన మహాత్మా గాంధీ పేరు తీస్తే ఏ భారతీయుడు సహించడు. కాంగ్రెస్ వాదులు దేశవ్యాప్తంగా కూడా మేము దీన్ని ఖండిస్తున్నాం. ఈరోజు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో దేశవ్యాప్తంగా ఆందోళన చేపడుతుంది. 45 రోజుల పాటు ఆందోళన చేపడుతుంది. ఇది సామాజిక స్పృహ. ఎందుకంటే గ్రామస్థాయిలో ఒక పేదవాడికి హక్కు కల్పించాం రాజ్యాంగబద్ధంగా. అందులో 60% మహిళలకు అవకాశం కలుస్తుంది, 22% దళితులకి అవకాశం కలుగుతుంది, 11% ఆంధ్రప్రదేశ్లో ఎస్టీస్కి అవకాశం కలుగుతుంది. 75 లక్షల మంది ప్రజానికం ఆంధ్రప్రదేశ్లో దీనివల్ల బాగుపడుతున్నారు. వాళ్ళ జీవనాడి ఒక గ్రామీణ ప్రాంతంలో పేదవాడు కడుపు మీద బీజేపీ దాడి చేసిందంటాం. దీనికి ఎట్టి పరిస్థితులు దానికి మనం ఏం శంకించడం అవసరం లేదు. పేదవాడి కడుపు మీద దాడి చేసింది బీజేపీ. ఇది చాలా అన్యాయం. ఎట్టి పరిస్థితుల్లో కూడా రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు. యథాస్థితిగా మన్రేగా పథకాన్ని తెస్తాం, ఇంకా దానికి నిధులు పెంచుతాం. ఎట్టి పరిస్థితుల్లో మేము మోసపోం. ఇటువంటి దౌర్భాగ్య స్థితులు చేయొద్దు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండగా కంపల్సరీ మాకు పని కావాలంటే 15 రోజుల లోపు పని కల్పించేది. పని కల్పించకపోతే నిరుద్యోగ భృతి కింద వాళ్ళకి కొంత వేతనం ఇచ్చేది. అది కూడా లేదు. ఇప్పుడు మన పంచాయతీలో ఏదైనా పని చేసుకోవాలని చెప్తే ఢిల్లీ నుంచి రావాలి. ఢిల్లీ వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఢిల్లీలో ఉన్న మోడీ గారు తెలుస్తుందా? ఎగ్జాంపుల్ మన ఊర్లో ఏం చేయాలంటే ఢిల్లీలోనే చెప్తేనే ఇక్కడ మనకు పని వస్తుంది. అలాంటి చట్టాలని తీసుకొచ్చారు. మొత్తం ప్రజలందరూ గమనించాలి. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకం ఎంతో పేద ప్రజలందరికీ ఉపయోగకరమైన పథకం. అలాంటి పథకాన్ని తీసేసే ప్రక్రియ బీజేపీ ప్రభుత్వం చేపట్టింది. దీన్ని తీస్తే మేము ఊరుకోమని చెప్పి దేశవ్యాప్తంగా మా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రేపు ఉదయం కాంగ్రెస్ ఆధ్వర్యంలో భీమవరంలో ప్రకాశం చౌక్లో రేపు నిరాహార దీక్ష చేపడుతున్నాం. దీనికి ముఖ్య అతిథిగా మన కాంగ్రెస్ పార్టీ మన మాజీ ఎంపీ మాజీ పార్లమెంట్ సభ్యులు కనుమూరు బాపిరాజు గారు, అలాగే మన నాయుడు గారు, మన రాష్ట్ర ప్రధాని బాబ్జీ గారు, మన ఇన్ఛార్జ్ బైపూడి నాగేశ్వరరావు గారు, మన జిల్లాలో ఉన్న నియోజకవర్గ కోఆర్డినేటర్లు కార్యకర్తలు అందరూ పెద్ద ఎత్తున రేపు నిరాహార దీక్ష చేపడుతున్నాం. రేపటి నుంచి మొదలు మన ఫిబ్రవరి 29వ తారీఖు దాకా డైలీ మన జిల్లాలో ప్రతి కార్యక్రమం ప్రజలకు తెలిసేలాగా కార్యక్రమం చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ నెల 30న కూడా కలెక్టరేట్ ముట్టడి కూడా ఉందని చెప్పి తెలియజేస్తాం. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని హోంమంత్రి వంగలపూడి అనిత దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గొల్లప్రోలు హౌసింగ్ కాలనీ నూతన బ్రిడ్జిని సందర్శించిన పవన్ కళ్యాణ్. ఉప ముఖ్యమంత్రికి థ్యాంక్స్ చెబుతూ ప్లకార్డులు ప్రదర్శించిన కాలనీ వాసులు. రాయలసీమ ప్రాజెక్టులన్నీ టీడీపీ హయాంలోనే రూపుదిద్దుకున్నాయన్న బీటెక్ రవి. పులివెందుల మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టును జగన్ తన కమిషన్ల కోసం ఆపారని ఆరోపణ. రాష్ట్రంలో యథేచ్ఛగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ వైసీపీ నాయకులు కార్యకర్తల మీద వింత కేసులు పెడుతున్నారు. వైసీపీ నేత మనోహర్ రెడ్డి ఆగ్రహం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హోంమంత్రి వంగలపూడి అనిత. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. సిసిసను సమాప్తం. నమస్కారం.